కూడా పెట్టండి. వెయిట్ లాస్కి ఇవ్వకూడదు మీ అమ్మాయికి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ కాబట్టి. 2 పూటలు కాదు, 1 పూట షేక్ ఇచ్చేయండి. మల్టీవిటమిన్, సెల్ యాక్టివేటర్, హెర్బల్ లైఫ్ అని 3 ఇవ్వచ్చు. పాపకి పాలు పట్టడానికి ఏమన్నా చెప్తారు సార్? నెక్స్ట్ టైం, ఫస్ట్ టైం పడలేదు, సెకండ్ టైం ఏమైనా పాలు పట్టడం మళ్ళీ ఇబ్బంది సరిపోతాయి సార్. మల్టీవిటమిన్, omega-3, సెల్ యాక్టివేటర్, 1 పూట షేక్, డైనో షేక్తో కలిపి ఇవ్వండి చాలు. ఓకేనా? సో గ్యారంటీ ఏం లేదు, ట్రై చేద్దాం. అంటే ఈ 9 నెలలు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ టైము తన న్యూట్రిషన్ బాడీలోకి వెళ్తుంది కాబట్టి ట్రై చేయొచ్చు అంతే. ఓకే సార్, సరేనా? అది ఓకే సార్. నాకేలే సార్, నేను సెల్ లాస్, జాయింట్, మల్టీవిటమిన్, కాల్షియం వాడుతున్నాను సార్. అయితే నాకు ఈ మోకాలు ఒక లెఫ్ట్ సైడ్లో బాగా గుజ్జు అరిగి ఉంది సార్ అంతకుముందు నుంచి. అది మరి ఏమైనా ఇంకా యాడ్ చేయమంటారా? ఒకటి షుగర్ పేషెంట్. స్కిన్ బూస్టర్. ఓకే సార్, నేను ఆల్రెడీ షుగర్ పేషెంట్ సార్. చెప్పండి. అయితే ఈ 15 రోజులు, ఈ వాడుకున్న 15 రోజుల నుంచి షుగర్ టాబ్లెట్ ఆపేసాను సార్. ఆల్మోస్ట్ దాన్ని బట్టి ఆపాలి. డాక్టర్ చెప్పారు ఆపమని. లేదు సార్, అంటే 2 సార్లు టెస్ట్ చేయించాను సార్. ఆల్రెడీ 140 ఉంది సార్. ఆ భోజనం చేసిన తర్వాత 140 ఉంది. 2 సార్లు చేయించిన, 2 సార్లు అట్లాగే 1 వీక్ చేయించిన, అట్లాగే ఉంది సార్. దానివల్లనే షుగర్ టాబ్లెట్ ఆపాను సార్. బట్ ఎనీవే, డాక్టర్ చెప్పి, డాక్టర్ చూపించుకొని డాక్టర్ ఆపమంటే ఆపండి. సరే సార్. సరేనా? ఒకవేళ డాక్టర్ ఏమైనా డోసేజ్ తగ్గించి ఇది వాడుకుంటే వాడుకోండి, కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం ఆపకూడదు. షుగర్ ఉన్న వాళ్ళు జాగ్రత్త, ఎందుకంటే షుగర్ తగ్గింది ఖచ్చితంగా కంట్రోల్ అయింది, కానీ మన మందులు మన ఇష్టం ప్రకారం ఆపుకోకుండా డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఆపుకుంటే మీరు సేఫ్గా ఉంటారు. సరేనా? ఓకే సార్. ఓకే, మీ అమ్మాయికి ఇప్పటి నుంచి ఇచ్చేయండి, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, న్యూట్రిషన్ బాగుంటుంది. అండ్ కొంచెం వాకింగ్ కూడా చేయమనండి, ఫ్రీ డెలివరీ అవ్వడానికి కూడా సపోర్ట్ అవ్వచ్చు. సరేనా? ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రిస్క్రిల్లా